ఈ వీడియోలో మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాము. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి 7 అని మనకు తెలుసు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇవి సెంటెన్స్ మొదట్లో వస్తే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇవే తమ రూపాన్ని మార్చుకుని సెంటెన్స్ చివరిలో వస్తే వాటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇక్కడ చూస్తే కనుక ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌను. ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయ్యేటప్పటికీ మీ అవుతుంది. మీ అంటే నాకు, నన్ను. అట్లాగే వి సబ్జెక్టివ్ ప్రొనౌను. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయ్యేపటికి అజ్గా మారుతుంది. అంటే వాక్యం చివరికి వచ్చేప్పటికి అజ్ అవుతుంది అనమాట. మాకు, మనకు, మనల్ని. యు అనేది యుగానే ఉండిపోతుంది. అట్లాగే దే అనేది దెమ్ అవుతుంది. దెమ్ అంటే వారిని, వారికి. హీ అనేది హిమ్ అవుతుంది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయ్యేటప్పటికి. హిమ్ అంటే అతనికి, అతనిని. షీ అనే సబ్జెక్టివ్ ప్రొనౌను వాక్యం చివరికి వెళ్ళి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా హర్గా మారుతుంది. ఆమెకి, ఆమెని. ఇట్ అనేది ఇట్టుగానే ఉండిపోతుంది అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక సీత రిప్లైడ్ టు మీ. సీత నాకు సమాధానం చెప్పింది. దే ఇన్వైటెడ్ అజ్. వారు మమ్మల్ని ఆహ్వానించారు. రాజు మెట్ యూ. రాజు నిన్ను కలిశాడు. రాణి కాల్డ్ దమ్. రాణి వారిని పిలిచింది. శ్రీను కన్సోల్డ్ హిమ్. శ్రీను అతనిని ఓదార్చాడు. గోపి రిసీవ్డ్ హర్. గోపి ఆవిడిని రిసీవ్ చేసుకున్నాడు. అవర్ ఫ్యామిలీ రిజెక్టెడ్ ఇట్. మా ఫ్యామిలీ దానిని తిరస్కరించింది. ఈ మీ, అజ్, యూ, దమ్, హిమ్, హర్, ఇట్ అనేవి సెంటెన్స్ చివర వచ్చినాయి. వీటినే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటారు. మరొకసారి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాము. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్లు. ఇవి వాక్యం ప్రారంభంలో వస్తే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవే తమ రూపాన్ని మార్చుకుని వాక్యం చివరిలో వస్తే వాటినే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.